చీఫ్ గెస్ట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. చీఫ్ గెస్ట్ బిఎల్ఆర్ గారు మన ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. బిఎస్ రెడ్డి గారిని తోడు రమ్మని కోరుతున్నాము. Thank you, sir. Sir, okay, ready, sir. Secretary Gangadhar Babu గారిని and all exhibitors. Today is a very good day. We have been very pleasant to conduct the 6th industrial exhibition in this contest. Because of shortage of the time, we could not. Our MLA is already tied up with many things. So now I request MLA to speak few words about our exhibition. గారికి అట్లాగే వేదికమైన సోమశేఖర్ రెడ్డి గారికి, మన అసోసియేషన్ ప్రెసిడెంట్ టిఎస్ రెడ్డి గారు, సెక్రటరీ మోహన్ గారు, సర్వీస్ సొసైటీ చైర్మన్ గోవిందరెడ్డి గారు, వియాపురం రమేష్ గారు, మిగతా మిత్రులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ఎగ్జిబిటర్స్కి, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది మీ అందరికీ తెలుసు, గత అనేక సంవత్సరాలుగా ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూస్గా నడుస్తూ వస్తుంది. ఇక్కడ దీనివల్ల అనేక మంది పారిశ్రామికవేత్తలకు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి మరియు ప్రోడక్ట్స్ తయారు చేసే వేరియస్ కంపెనీస్ అందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుండటం వల్లనే ఇది సక్సెస్ఫుల్గా మనం 6వ కండక్ట్ చేయగలుగుతున్నాం. 6 సార్లు కండక్ట్ చేయడం అంటే మనకు మామూలు విషయం కాదు. ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్లో మేము ఇదే ప్రెమిసెస్లో కనుక మాకు ఒక 50,000 SFT షెడ్ కనుక ఉంటుంటే, పీవీ షెడ్, ఈ ఎగ్జిబిషన్ మన వెస్ట్లో జరిగే ఎగ్జిబిషన్స్ కంటే బ్రహ్మాండంగా కండక్ట్ చేసే సత్తా చర్లపల్లి అసోసియేషన్కు, సర్వీస్ సొసైటీకి ఉంది. ఈరోజు ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన చల్లపల్లి పారిశ్రామిక వర్గంతో అత్యంత అనుబంధాన్ని కలిగి ఉన్న మన ప్రీతం ఎమ్మెల్యే గారు, అట్లాగే తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇబ్బంది ఉంది అనగానే నేను ఉన్నానంటూ వచ్చి ప్రతిసారి మనకి ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని ఎమ్మెల్యేస్ని ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ చేయగలిగిన సుధీర్ రెడ్డి గారు, అలాగే వేదికని అలంకరించిన పెద్దలు, అలాగే ఎగ్జిబిటర్స్, తోటి పారిశ్రామికవేత్తలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు బండారు లక్ష్మారెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఇక్కడ వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాభినందనలు. ఈరోజు నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇందాక గోవిందన్ అన్నట్టు ఇక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ, అంటే అసలు చెర్లపల్లిలో మనం ఏం ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం అనేది పక్క వారికి కూడా తెలియని పరిస్థితి. సో ఈరోజు ఏమవుతుందంటే, చెర్లపల్లిలో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, అది మళ్ళీ రాణిగంజ్ పోయి మనం ఇక్కడ 10 రూపాయలకే దొరికే ప్రోడక్ట్ని పోయి అక్కడ 100 రూపీస్ కొనడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు అసలు మన ప్రాంతంలో ఏమేమి తయారవుతున్నాయి, సో దాని ఏ ప్రైస్లో మనం పొందగలుగుతామనే అవేర్నెస్ కూడా దొరుకుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్గా తీసుకొని మరి ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసిన శ్రీనివాస రెడ్డి అన్న అండ్ టీమ్కి మరి నిజంగా ఇది హర్షదాయకం. నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ అన్న. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు రెగ్యులర్గా
పెడితే బాగుంటుంది. సుధీర్ అన్న అన్నట్టు నిజంగా కూడా లక్ష్మారెడ్డి అన్న గారు గతంలో కూడా ఇక్కడ రెడ్డి కాలనీలో డ్రైన్ ఇష్యూ ఉంటే జైల్ శాఖతో మాట్లాడి ఆ జైల్ అంటే ఈ జైల్ ప్రిన్సెస్ కాబట్టి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఆ డ్రైన్ వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి కాబట్టి పట్టుబట్టి అక్కడ పర్మిషన్ తీసుకొని రెడ్డి కాలనీలో డ్రైన్ వ్యవస్థను కూడా మరి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అది అన్నని వచ్చిన మరొకసారి అభినందిస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ.